హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్షి మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఇంక ఈ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికాడ వినాయకుడికి అయితే లడ్డు ఇవ్వాలి, అక్కడికైతే స్టార్ట్ అవుతున్నామండి. ఇంక డిప్సీ అయితే ఆ రోజు స్కూల్కి అయితే వెళ్ళలేదు. ఇంకా వెళ్ళేదారిలో కడుపులం కాబట్టి ఇంకా కావాల్సిన పువ్వులు అయితే ఇంకా మా హస్బెండ్ అయితే పువ్వులు తీసుకురావడానికైతే వెళ్ళారండి. ఇక్కడ ఇంక ఈ గులాబీలు బాగున్నాయని చెప్పి ఇక్కడైతే వీడియో తీసుకుంటున్నాను. చిట్టు గులాబీలు 3 రకాలైతే ఉన్నాయండి. వీటిలో ఈ రెడ్ అయితే భలే ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే నేను ఇలా వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను. ఇవైతే బెంగళూరు నుంచి అయితే వస్తాయంట కడుపులంకకి. ఇంక ఇక్కడ ఇలా తమలపాకులు కూడా అమ్ముతారండి మోదల్ లెక్క. ఇంక ఇక్కడ మాకు కావాల్సిన పువ్వులు అయితే తీసేసుకున్నాము. మాకు కావాల్సినవి 2 రకాల పువ్వులు అయితే తెచ్చేశారు. ఇంకా కనకాంబరాలు అయితే తీసుకోవాలి తలలో పెట్టుకోవడానికి. ఇంకా అక్కడ వచ్చేసి అలాగ పీటల మీద అయితే కూర్చుంటాం కదా, ఇంకా తలలోకి పెట్టుకుందామని చెప్పి ఇంకా వెళ్ళే దారిలో అయితే కనకాంబరాలు తీసుకోవాలి. ఇక్కడైతే లేవండి. ఇంకా పువ్వులు తీసేసుకున్నాక కొంచెం హెడేక్గా ఉందని చెప్పి టీ అయితే తాగుదామని ఇక్కడ ఆగాము. టీ అయితే చాలా బాగుందండి, బాగా పెట్టారు ఈయన. ఇక్కడ ఇంకొచ్చేసి చాలా రకాల పువ్వులు అయితే ఉన్నాయండి. ఇంకా ఇక్కడ చిట్టు గులాబీలు అయితే ఒక 3 రకాలు అయితే ఉన్నాయి. ఒకటి ఆరెంజ్ కలరు, ఒకటేమో రెడ్. ఇంకైతే టీ అయితే తాగేసామండి. ఇంకైతే మేము ఊరికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇక్కడ వెళ్ళే దారిలో అయితే కనకాంబరాలు అయితే తీసుకుందామని అయితే అడిగాము. అవి అయితే పెద్దగా బాగోలేదని చెప్పి ఇంకా వేరే దిక్కున దారిలో అయితే అమ్ముతారండి. ఇంకా మనం కడుపులంక నుంచి ఇంటికి వెళ్ళే దారిలో చాలామంది అయితే చేతుల మీద అయితే వేసుకుని అమ్ముతారండి. మేము ఈ షాప్స్లో కన్నా ఎక్కువ వాళ్ళు చేతుల మీద వేసుకుని అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఎక్కువైతే కొంటాము. వాళ్ళని చూస్తే జాలేస్తుందండి. వాళ్ళ దగ్గర కొంటే వాళ్ళకి ₹1 వస్తుందని చెప్పి ఇంక ఇక్కడ మాకు డిప్స్ అయితే పడుకుందని చెప్పి ఇక్కడే కొనేసాము. ఎప్పుడు కూడా దారిలో వెళ్ళే వాళ్ళ దగ్గరే కొంటాము. ఇంకైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. దారిలో మళ్ళీ ఎక్కడ ఆగలేదు, ఇంటికైతే వచ్చేసామండి. లడ్డు అయితే తీసుకురావడానికి మా హస్బెండ్ నేనైతే వెళ్తున్నాము. లడ్డు అయితే జగ్గనపేటలో అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసామండి 3 days బ్యాక్. ఇంక లడ్డు అయితే తీసుకురావడానికి మేమిద్దరం అయితే వెళ్తున్నాము. డిప్సీని అయితే వాళ్ళ నాన్నమ్మ దగ్గర అయితే ఉంచేసాను. ఇంక లడ్డు తీసుకురావడానికి అయితే వచ్చేసామండి. మేము లడ్డు ఇస్తామని అయితే డిప్సీ పుట్టాక మొక్కుకున్నాము, ఎవ్రీ ఇయర్ మేమే ఇద్దామని. ఈ లడ్డు వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వినాయకుడు మేమైతే 1/2 kg పెంచుతామండి. షాప్ అతను మాత్రం ఒక 2 kg 3 kg ఎక్స్ట్రా అయితే చేసి మాకైతే ఇస్తారు. ఇంకా ఎక్స్ట్రా దానికైతే ఆయన అయితే డబ్బులు తీసుకోరండి. ఇంక ఈ లడ్డూలో ఎలా చేస్తారు, ఏమేమి వేస్తారో ఆయన మాటల్లోనే విందాము. ఇలాగల మన ఛానల్ ఎవరైనా కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. నెయ్యండి, ఆవుపాలు, పాలు, యాలకుల పొడి, జీడిపప్పు, బాదం పప్పు, తమలపాకులు అండి. దేవుడికి ఇష్టమైన నైవేద్యం. ఇంక ఈ లడ్డు చేసి ఆయనకి ఒక ఆశ అయితే ఉందంటండి. మీరు ఆయన మాటల్లోనే విందాము. ఆయనకి 2000 kg దానికి తగ్గ ప్లాన్ చేయొచ్చండి, మనం చేయొచ్చు కంపల్సరీ. అదే ఆశ ఏంటంటే అదండి, ఖైరతాబాద్ వినాయకు 1 సంవత్సరాన్ని లడ్డు పంపించాలి, ఇది అక్కడికి వెళ్ళి చేయడం అయితే చేయాలి. అవి ఆర్డర్ మనకి రావాలండి ఫస్ట్. విన్నారు కదండి, అక్కడ ఆయన ఏమంటున్నారంటే ఖైరతాబాద్ వినాయకుడికి ఒకసారైనా లడ్డు చేసే ఛాన్స్ వస్తే బాగుండని ఎదురు చూస్తున్నారు. ఆయన కోరికైతే ఖచ్చితంగా నెరవేరాలండి. ఈ లడ్డు వచ్చేసి మన జగ్గన్నపేటలో ఆనంద్ స్వీట్స్ అని షాప్ అండి. ఇంకా ఆయన పేరు కూడా ఆనంద్, ఆయనే చేస్తారు ఎవ్రీ ఇయర్ కూడా లడ్డు. మా లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇది వచ్చేసి 13 kg లడ్డు అండి. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఇలా అయితే ప్యాక్ చేసి అయితే ఇచ్చేసారు. ఇంకా ఇక్కడ వచ్చేసి స్వీట్స్, స్నాక్స్ ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. ఇంకా వెళ్ళే ముందు అయితే ఇంక మేము ఇక్కడ మనీ అయితే ఇచ్చేస్తున్నాము. ఇంకా మేము మనీ ఇచ్చేసాక ఇంకా ఈయనైతే లోనకైతే వెళ్ళారండి. లోనకి వెళ్ళి ఒక చిన్న లడ్డు అయితే తీసుకొచ్చారు. అదైతే మాకు ఫ్రీగానే ఇచ్చారండి, ఏదో ఒక టెంపుల్ దగ్గర అయితే లడ్డు ఇమ్మని చెప్పి. లడ్డు అయితే ఇంటికైతే తీసుకొచ్చేసామండి. ఇంకా మేము కడుపులంకలో నుంచి పువ్వులు అయితే తీసుకొచ్చాం కదా, అవి అయితే అత్తమ్మ అయితే గుచ్చేస్తున్నారండి. ఎప్పుడు కూడా అత్తమ్మ గుచ్చుతారు. ఇంకా ఈ దండ వచ్చేసి మేము లడ్డు ఇచ్చే వినాయకుడికి అత్తమ్మ అయితే గుచ్చుతున్నారండి. ఇంకెక్కడ వచ్చేసి లడ్డూనైతే మేము దేవుడి రూమ్లో అయితే జాగ్రత్తగా పెడుతున్నాము. దాని చుట్టూ చీమలు రాకుండా మనకి శ్రద్ధ అయితే ఉంటుంది కదా, లక్ష్మణ్ రేఖ చుట్టూరు అయితే పేపర్కి అయితే లైట్గా రాస్తున్నామండి చీమలు రాకుండా. ఇంక ఈ లడ్డూని వచ్చేసి ఇలా జాగ్రత్తగా అయితే పెట్టేసాము. ఇంకా ఒక పక్కన అయితే చిన్న లడ్డు కూడా తీసుకొస్తున్నారు, దాన్ని కూడా అక్కడ పెట్టేసి
మనం నైట్ అంతా కాపాడుకుంటే ఇంక మర్నాడు గుడి దగ్గర అయితే ఇచ్చేయచ్చు. ఇంకా అలాగే పీటల మీద కూర్చుంటాం కాబట్టి పూజ అయిపోయాక ఈ లడ్డూని కూడా మనం వాళ్ళకైతే అందజేసేయచ్చండి. ఎప్పుడు కూడా 5 డేస్ తర్వాతే ఇస్తాము. ఎందుకంటే పాడుకునే వాళ్ళకి లడ్డు టేస్ట్ అనేది అయితే మారకూడదు కదండి. ఇంక ఇక్కడ చిన్న లడ్డు కూడా తీసుకొచ్చారు. ఆ లడ్డూని కూడా మా అత్తమ్మ ఇంటి దగ్గరే టెంపుల్ అయితే ఉందండి. ఆ టెంపుల్ దగ్గర అయితే ఇచ్చేస్తాము డిప్సీ పేరు చెప్పి. ఇంకెక్కడైనా ఇచ్చుకోవచ్చు కదా చిన్న లడ్డు అనేసి, ఇంకా ఆ గుడి దగ్గర అయితే ఇద్దామని అయితే అనుకున్నాము. ఇంక ఇది లడ్డు రేపిస్తామనగా నైట్ అండి. ఇంకా డిప్సీ నేను అయితే ఇలాగా కాంబో అయితే కట్టుకున్నాము. మా హస్బెండ్కి అయితే వైట్ షర్ట్ అయితే తీసించాను. ఇంకా అలాగే నైట్ కట్టుకునే బట్టలు కూడా ఒక పక్కన అయితే పెట్టేసుకున్నానండి. ఇక్కడ ఇంక నైట్ వచ్చి డిప్సీ నేనైతే ఇలా అయితే కట్టుకుందామని చెప్పి వీటిని కూడా ఒక పక్కన అయితే పెట్టేశాను. ఇంకెక్కడ వచ్చేసి మార్నింగ్ అండి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము రెడీ అవ్వి. ఇక్కడ ఇంకా గబగబా అయితే నేను పూజకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇంటి దగ్గరే పసుపు వినాయకుడిని అయితే చేసుకుని అయితే వచ్చేసానండి. మళ్ళీ మనకి గుడికాడ కొంచెం హడావిడి కింద అయితే అయిపోద్దని చెప్పి ఇక్కడ ఇంకా మేము పిలిచిన చుట్టాలు అయితే వచ్చేసారండి. ఇంకా మావయ్య గారు కూడా వచ్చారు. ఇంక దీపారాధన అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకైతే పూజ అయితే అవుతుందండి. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి అత్తమ్మ కూర్చొని దండ అయితే ఉంది కదా, దాన్ని అయితే వేద్దామని చెప్పి పూజకు ముందే అయితే మా హస్బెండ్ ఇక్కడ దండ అయితే వేస్తున్నారు. ఇంక ఈ దండ వచ్చేసి అత్తమ్మ అయితే కరెక్ట్గా అయితే గుచ్చారండి. లాస్ట్ టైం కూడా ఇలానే గుచ్చారు. ఇంక ఇలా మాట మా హస్బెండ్ దండ అయితే వేసేసారు. ఇవన్నీ కూడా నాకు ఒక మెమరీ కింద ఉంటాయని చెప్పి ఇలా షూట్ అయితే చేస్తున్నానండి. ఇంకా మనకి ఎప్పుడు కూడా ఫొటోస్ అనేవి ఎప్పుడు కూడా ఉండట్లేదు, స్టోరేజ్ ఎక్కువైపోయి కొన్ని ఫొటోస్ అయితే పోతున్నాయండి. ఇంకా మనం ఇలా యూట్యూబ్లో కనుక అప్లోడ్ చేసుకుంటే మనకు ఎప్పుడు చూసుకోవాలన్నా కూడా మనకు యూట్యూబ్లో అయితే ఉంటాయి కదా, అందుకని చెప్పి మెయిన్ పండుగలు ఇవన్నీ కూడా నేను యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంక మేమైతే పీటల మీద కూర్చున్నాం కదండి. మాకు సంబంధించి మా అన్నయ్య, మా వదిన, అలాగే మా పెద్దమ్మ, పెద్దనాన్న, చిన్నమ్మ, చిన్నాన్న, నాన్నమ్మ, మా చెల్లి వీళ్ళందరూ కూడా అయితే పూజకైతే వచ్చారండి. ఇంకా చుట్టుపక్కల పిల్లలు అలా ఉంటారు కదా, వాళ్ళు కూడా అయితే పూజకు వచ్చి వెనకాలైతే కూర్చున్నారు. ఇంకా డైలీ కూడా పూజకైతే వచ్చి అందరూ కూడా కూర్చుంటారండి. ఇంక లాస్ట్లో అందరూ కూడా ప్రసాదాలు అయితే తీసుకుని ఇంటికైతే వెళ్తారు. ఇంకా మా చిన్నప్పుడు అయితే ఎప్పుడు కూడా గుడి దగ్గరే ఉండేవాళ్ళమండి. ఇంకా మామూలు అల్లరి చేసేవాళ్ళం కాదు. ఇక్కడైతే ఇంకా పూజ, వినాయకుడి పూజ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇంకొచ్చేసి పత్రి పూజ అయితే మొదలు పెట్టాలి. ముందు రోజే నాన్న అయితే కావాల్సిన పత్రి అంతా అయితే తీసుకొచ్చేసారండి. మాకైతే అక్కడ దొరుకుతాయి కానీ మళ్ళీ ఎందుకులే అని చెప్పి నాన్నకైతే అన్నీ తెలుస్తాయి కదా అని చెప్పి నాన్ననైతే పత్రి అయితే తీసుకొచ్చామన్నాము. ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే నేను కావాల్సినవన్నీ తెచ్చేసుకున్నానండి. మిగతావన్నీ కూడా నానే తీసుకొచ్చారు. మనం ఎప్పుడైనా కానీ మన ఇంటి పేరు వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కనుక దేవుడి దగ్గర ఏమన్నా తీసుకుంటే మనం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అయితే ఇచ్చేయాలండి, ఎంతో కొంత. లేదంటే మన పూజ చేసుకున్నది కాస్త వాళ్ళకైతే వెళ్ళిపోతుంది. అందుకే మనం అంతా ఇవ్వకపోయినా కొంచెమైనా ఇచ్చేయాలి. ఇక్కడ ఇంకా పత్రి పూజ కూడా అయిపోయింది. ధూపం అయితే చూపిస్తున్నాను. ఇంకా మనం తెచ్చుకున్న ప్రసాదాలన్నీ కూడా ఇక్కడైతే పెట్టుకోవాలి. అత్తమ్మ అయితే ఉండ్రాళ్ళు అలాగే ప్రసాదం అయితే చేశారండి. అమ్మ అయితే శనగలు చేశారు. ఇంక ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఇంక లడ్డూని కూడా దేవుడికి అయితే చూపించేసాము. ఇంకా అన్నయ్య వాళ్ళు అయితే లడ్డూని ఎప్పుడు కూడా దుర్గమ్మ తల్లి గుడి దగ్గర అయితే కడతారండి. అంటే గుడి లోపల కడతారు. వినాయకుడిని అయితే బయట పెట్టారండి. మరి లడ్డూని అయితే కాకులు గమ్మున ఏమన్నా వచ్చి తినేస్తాయి కదా, అందుకని చెప్పి లడ్డూని అయితే లోన పెట్టారు. ఇంక ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా పెద్ద వదిన, మా డిప్సీ అంటే మా అమ్మాయి, మా పెద్ద వదిన అయితే హారతి అయితే ఇస్తున్నారండి మా ఇద్దరికి కూడా. ఇంక ఇక్కడ హారతి అయితే ఇచ్చేసాక వాళ్ళకి మేము తాంబూలం అయితే ఇచ్చేసాము. మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ ఇంకొచ్చేసి పెద్ద గణపతి కింద చిన్న గణపతిని అయితే పెట్టారండి. మరి ఎవరు పెట్టారో తెలియదు కానీ భలే చేశారండి. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా మా తమ్ముడు అంటే మా చిన్నాన్నగారు అబ్బాయి కూడా అలాగే తయారు చేసి పెట్టేవాడు. ఇప్పుడు ఇంకా చదువుకోవడం వల్ల దూరంగా ఉండడం ఇప్పుడైతే కుదరట్లేదు. ఇంక ఇయర్ వాడు రాలేనట్టున్నాడు, అక్కడే చేసుకున్నాడు వినాయక చవితి. ఇంక ఇక్కడ మేము లడ్డు అయితే లోన ఎలా కట్టాలనేసి అయితే అక్కడైతే ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇంకా అమ్మ అయితే ప్రసాదాలు అయితే సదిరేసిందండి. అలాగే తాంబూలాలు కూడా ఇచ్చేసింది. ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య మా హస్బెండ్ అయితే లడ్డు కట్టడానికి తోడైతే వేసేసి అయితే ఉంచారండి. ఇక్కడ గుడి ధర్మకర్త అయితే వచ్చారు. ఇంకా మా మావయ్య గారు, మా హస్బెండ్, మా అన్నయ్య, మా నాన్నగారు వీళ్ళందరూ కూడా లడ్డు అయితే అందజేస్తున్నారు. ఇక్కడ లడ్డు అయితే ఇచ్చేసామండి. ఈ లడ్డు దాతలు అయితే మా మావయ్య గారు, మా డిప్సీ తల్లి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పూజ అయితే అయిపోయిందండి. సాయంత్రం పూజకి వెళ్దాంలే అని చెప్పి మళ్ళీ మా ఇంటికి అయితే వచ్చేసాను. అంటే మా అత్తవారి ఇంటి దగ్గర వినాయకుడి భోజనాలండి. అదే రోజు సాయంత్రం పూజకి ఇక్కడ అయిపోయాక వెళ్దామని చెప్పి ఇక్కడ భోజనానికి అయితే వచ్చేసాము. అమ్మ అయితే అన్నీ రెడీ చేసి అయితే ఉంచుతానన్నారు. ఈ వినాయకుడు వచ్చేసి మా అత్తవారి ఇంటి దగ్గర వినాయకుడు అండి. ఊరేగింపుకి అయితే వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు అయితే చాలా బాధ అయితే వచ్చింది. నాకైతే చాలా ఏడుపు వచ్చేస్తుందండి తెలియకుండానే. హారతి అయితే ఇచ్చి దేవుడిని అయితే సాగనంపుతున్నారు. మా ఇంటికి వచ్చేటప్పటికి ఇలాగా మేము పూజ చేసుకున్న గణపతిని కూడా మేము ఇచ్చేద్దామని చెప్పి బయట అయితే పెట్టుకున్నాము. అత్తమ్మ అయితే నిమజ్జనానికి వెళ్ళే ముందు స్వామివారి మెడలో దండ అయితే లేదని గుచ్చారండి. అప్పటికప్పుడు అయితే గుచ్చేసి అక్కడైతే తగిలించారు. మళ్ళీ రెడీ అయిపోయి డిప్సీని అయితే అత్తమ్మ దగ్గరే ఉంచేసి మేమైతే పూజకి అయితే వెళ్ళామండి. సాయంత్రం పూజకి అమ్మ అన్నీ కూడా రెడీ అయితే చేసేసారు. అలాగే పూజ దగ్గరికి పలహారం కింద పులిహార అయితే చేసేసారండి. ఎలాగా సాయంత్రం భజన అయితే ఉంటుంది. పెద్ద మొత్తంలోనే పులిహార అయితే రెడీ చేసేసి అమ్మ అయితే కొంచెం దేవుడి దగ్గరికి తీసి ఈ పూజ దగ్గరికి అయితే పంపించారు. సాయంత్రం పూజ అయితే చేస్తున్నాము. సాయంత్రం పూజకు కూడా చాలామంది అయితే వచ్చారండి. అందరూ కూడా వెనకాలైతే కూర్చున్నారు. పూజ అయితే పంతులు గారు అయితే చేపిస్తున్నారు. ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఫైనల్గా హారతి అయితే ఇచ్చేసాము. మా హస్బెండ్ హారతి ఇస్తుంటే నేనైతే గంట అయితే కొడుతున్నాను. దేవుడి దయ వల్ల ఈ ఇయర్ కూడా సక్రమంగా మంచిగా వినాయకుడికి లడ్డు అయితే ఇచ్చేసామండి. మార్నింగ్ మా పెద్దదిన మా డిప్సీ అయితే ఇచ్చారు హారతి. నైట్ అయితే చిన్నమ్మ అమ్మ అయితే ఇచ్చారండి. వీళ్ళు కూడా ఆడపడుచులతోనే సమానం కదా. వాళ్ళిద్దరు అయితే ఇచ్చేసారు. ఇక్కడ మేము వచ్చేసి పంతులు గారికి అయితే తాంబూలం అయితే మార్నింగ్ ఇవ్వలేదండి. సాయంత్రం పూజకి అయితే ఇద్దామని చెప్పి తాంబూలం అయితే ఇచ్చేసాము. ఇదండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.